ఇప్పుడే ఒక చాలా 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 ఇంట్రెస్టింగ్ ఫ్లైట్ ఎక్కబోతున్నా. ఇదే స్మాలెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఎవర్ హ్యావ్ సీన్. కేవలం 7 మాత్రమే పట్టే ఒక కమర్షియల్ ఎయిర్లైన్స్ ఫ్లైట్. అది జస్ట్ 7 మాత్రమే పడతారంట. ఇది పైలట్ కూర్చునే ప్లేస్. జస్ట్ వెనకాల నేనున్నా. సో ఫ్రెండ్స్, వీ హ్యావ్ Anna K. Turner. So she is the one who has come to pick me up. Anna is actually from the police department. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మాన్స్ట్రాట్లో ఎక్కడున్నానో తెలుసా? ఒక కొండ పైన. ఆ కొండ పైన మొత్తం ఎన్ని ఇళ్ళు ఉన్నాయో తెలుసా? ఒకటే ఇల్లు. ఆ ఇంటి మొత్తంలో ఎంతమంది ఉన్నారు? నేను ఒక్కడనే ఉన్నా. నాకు రాత్రంతా తోడుండడానికి ఇక ఈ పిల్ల ఒకటి, నల్ల పిల్ల ఒకటి ఉంది ఇక్కడే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను మాన్స్ట్రాట్కి వెళ్తున్నా. మాన్స్ట్రాట్ అనేది యాంటిగా పక్కనే ఉన్న చాలా చిన్న ఐలాండ్. ఇది ఒక ఇండిపెండెంట్ కంట్రీ కాదు. ఇట్ ఈస్ కరెంట్లీ ఫుల్లీ ఓన్డ్ అండ్ కంట్రోల్డ్ బై బ్రిటిష్. సో బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉన్న కంట్రీ, బట్ ఇట్స్ ఎ డిఫరెంట్ కంట్రీ. అండ్ మాన్స్ట్రాట్ కూడా క్రిస్టోఫర్ కొలంబసే కనిపెట్టాడు 1493లో. సో స్పెయిన్లో ఉన్న ఒక చర్చ్ పేరుని బేస్ చేసుకుని మాన్స్ట్రాట్ అని ఈ పర్టికులర్ కంట్రీకి పేరు పెట్టడం జరిగింది. సో ఈ కంట్రీలో కేవలం 5,000 మంది కూడా ఉండట్లేదు. అంత తక్కువ మంది జనాభా ఉండే దేశాల్లో ఈరోజు ఒక రోజు మనం స్పెండ్ చేయబోతున్నాం. యాక్చువల్గా అయితే ఫెరీ సర్వీసెస్ ఉన్నాయి, బట్ అన్ఫార్చునేట్లీ డ్యూ టు ద వెదర్ కండిషన్స్ ఇప్పుడు ఫెరీస్ అన్ని క్యాన్సిల్ చేశారు. కేవలం 20 minutesలో వీ విల్ రీచ్ మాన్స్ట్రాట్. సో యాంటిగా నుంచి మాన్స్ట్రాట్ కేవలం 20 నిమిషాల ఫ్లైట్ జర్నీ. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఫ్లైట్ జర్నీ ఎలా ఉందనేది చూసుకుందాం. ఆ తర్వాత మాన్స్ట్రాట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈరోజు నాతో ఒక పెద్ద బ్లండర్ జరిగింది. ఏం జరిగిందంటే 11 గంటలకు ఫ్లైట్, 10 గంటలకే కౌంటర్ క్లోజ్. నేను 10:15కి వచ్చాను. 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు 45 నిమిషాల టైం ఉంది కదా, కేవలం 20 నిమిషాల ఫ్లైట్ జర్నీ కాబట్టి అలౌ చేస్తారనుకున్నా. కుదరదు. ఈరోజు అన్ఫార్చునేట్లీ కొంచెం లూజ్ మోషన్స్ అయ్యి ఒక 20 minutes ఎక్స్ట్రా పట్టింది నాకు బాత్రూంలో. దాంతో బయటికి వచ్చేసరికి ఆలస్యం, ఆ తర్వాత కొంచెం ట్రాఫిక్ జామ్, ఆ తర్వాత ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి ఒక 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చాను. సో దానివల్ల పెద్ద బ్లండర్. సో ఫ్లైట్ మిస్ అయిపోయింది. 4 o'clock ఇంకో ఫ్లైట్ ఉంది. యాక్చువల్గా మళ్ళీ రేపు సాయంత్రమే మళ్ళీ ఇక్కడ రిటర్న్ రావాలి. ఎందుకంటే ఎల్లుండి నేను సెయింట్ కిట్స్కి వెళ్తున్నా. మొత్తం స్కిప్ చేసేద్దామా అనుకున్నా. తర్వాత అనిపించింది, ఒక దేశాన్ని మీకు ఎందుకు చూపించడం, స్కిప్ చేయాలి. సో ఒక దేశం, అఫ్కోర్స్ మన టైం ఎక్కువ ఉండదు ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఈరోజు ఈవినింగ్, రేపు మార్నింగ్, ఎందుకంటే రేపు 3 o'clockకి మళ్ళీ ఫ్లైట్ ఉంది కాబట్టి వీలైతే రేపు మార్నింగ్ కొంచెం వీలైతే మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాము. ఈరోజు ఈవినింగ్ అండ్ నైట్ లైఫ్ చూసుకొని మాన్స్ట్రాట్లో, ఆ తర్వాత రేపు మార్నింగ్ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. రేపు 3 o'clock కాబట్టి మళ్ళీ ఈసారి మిస్టేక్ చేసినట్టు చేయకుండా కనీసం 1.5 ముందే ఎయిర్పోర్ట్లో ఉండేలా చూసుకొని చేస్తాను. ఇక్కడ ఐలాండ్స్లో అన్నీ కూడా చాలా చిన్న దేశాలు అండ్ చాలా చిన్న ఎయిర్పోర్ట్స్. డొమినికాలో అండ్ సెంట్ లూషియాలో వాళ్ళు 25 నిమిషాల ముందు వరకు కూడా అసలు అలౌ చేయలేదు మనకి ఎయిర్పోర్ట్ లోపలికి. కానీ ఇక్కడ యాంటిగాలో మాత్రం గంట ముందే కౌంటర్ క్లోజ్ అయిపోయింది. సో ఏదైనా సరే అదే మిస్టేక్, ఎందుకంటే కనీసం గంట ముందన్న మనం ఎయిర్పోర్ట్లో ఉండాలి. సో ఇదొక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ మీకు అందరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మినిమం ఎంత చిన్న ఎయిర్పోర్ట్ అయినా సరే గంట ముందు, మినిమం గంట, వీలైతే 1.5 ముందు ఎయిర్పోర్ట్లో ఉండాలి. నేను ఈరోజు ఫ్లైట్ మిస్ అయ్యానని చెప్పాను కదా. సో ఫ్లైట్ మిస్ అవ్వడం వల్ల 5 గంటల టైం దొరికింది. సో ఈ 5 hours, ఎందుకంటే నెక్స్ట్ ఫ్లైట్ నాకు ఈవినింగ్ 4 o'clock ఉంది. అది 11 o'clock ఉన్న ఫ్లైట్ మిస్ అయిపోయింది. సో ఏది జరిగినా సరే ఖచ్చితంగా అంతా మన మంచికే అనుకునే వ్యక్తిని, అలా అనుకునే వ్యక్తిలో మొట్టమొదటి పర్సన్ని నేను. సో ఏది జరిగినా సరే ఈరోజు మిస్ అయిపోయింది, సో దట్స్ ఓకే. సో ఇంకోసారి నేను ఆ మిస్టేక్ చేయకూడదు, కనీసం 1.5 hour ముందు ఉండాలి అని చెప్పి ఇది ఒక ఎక్స్పీరియన్స్, ఇది ఒక లెర్నింగ్ కవ్ అని అనుకున్నాను. కానీ ఈరోజు ఒకటి జరిగింది. అది ఏం జరిగిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. సో ఇక్కడ ఒక ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాను. సో ఇక్కడ స్పైసెస్ ఆఫ్ ఇండియా అని ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది. ఈ ఇండియన్ రెస్టారెంట్ నుంచే మొత్తం మన ఇండియన్ టీం మొత్తానికి, క్రికెట్ టీం మొత్తానికి ఫుడ్ అనేది సప్లై చేశారంట. ఇక్కడ మెయిన్ ఫేమస్ అనమాట. సో ఇది మనకి ఎయిర్పోర్ట్ నుంచి హార్డ్లీ 5 to 6 kilometers డిస్టెన్స్ ఉంది. సో దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికే వచ్చాను నేను. ఇక్కడ నుంచి ఈ రెస్టారెంట్లో ప్రాపర్గా ఫుడ్ తిన్నాను. చాలా బాగుంది ఫుడ్, వెజిటేరియన్ చాలా బాగుంది. సమోసా అండ్ దెన్ చపాతీ అండ్ కర్రీ అన్నీ బాగున్నాయి. ఇదంతా కూడా నార్మల్, సరే ఓకే, రెస్టారెంట్కి వెళ్ళడం అనేది పెద్ద డిఫరెన్స్ కాకపోవచ్చు. కానీ దాని పక్కన ఏదైతే ఉందో కైరోప్రాక్టిక్ అండ్ మసాజ్ థెరపీ. యాక్చువల్గా ఒక 3 months బ్యాక్ నేను ఒక IPL మ్యాచ్కి వెళ్ళినప్పుడు హైదరాబాద్లో నడుస్తూ వెళ్ళేటప్పుడు పొరపాటున నా కాలు స్లిప్ అయిపోయి స్కిడ్ అయింది. ఆ స్కిడ్ అయినప్పుడు నాకు మోకాళ్ళ దగ్గర ఈ
పాదాల దగ్గర నాకు యాంకిల్ అనేది ట్విస్ట్ అయిందనమాట. యాంకిల్ ట్విస్ట్ అవ్వడం వల్ల అప్పటి నుంచి కూడా నాకు తెలియకుండానే నా బ్రెయిన్ అనేది ఏం చేసిందంటే రైట్ లెగ్ పైన ఎక్కువ ఫోకస్ చేయకుండా లెఫ్ట్ లెగ్ పైన ఎక్కువ ఫోకస్, ప్లస్ లెఫ్ట్ ఈ హ్యాండ్ ఇదంతా కూడా కంప్లీట్ టైట్ అయిపోయింది అనమాట. సో నేను అలాగే నడుస్తూ ఉన్నాను, 3 months నుంచి ట్రావెల్ చేస్తూనే ఉన్నాను. సో లిగమెంట్ ఏమైనా టైర్ అయిందంటే ఏం అవ్వలేదు. సో నేను మసాజెస్ కూడా చేయించుకున్నాను కానీ ఏమి డిఫరెన్స్ రాలేదు. అండ్ దెన్ ఇక్కడ కైరోప్రాటిక్ సెంటర్ కనిపించింది, లెట్స్ గో. సో ఈ కైరోప్రాటిక్ సెంటర్కి రావడంతో వీళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే నా పోస్చర్ ఎలా ఉండాలి, నేను ఎలా నడవాలి, ప్లస్ ఏమేమి చేయాలి ఎక్సర్సైజెస్, ప్లస్ మనం ఎలా ఉంటే మంచిది. సో మనకి ఏంటంటే నేను వరల్డ్ ట్రావెల్ చేస్తున్నాను, మామూలుగా ప్రతి ఒక్కరు హెల్తీ లివింగ్ అనేది కావాల్సిందే. ప్లస్ అంతేకాకుండా వరల్డ్ ట్రావెల్ చేసేటప్పుడు ఎంత వాటర్ కంటెంట్ తీసుకుంటే మంచిది, ప్లస్ ఎలా ఉండాలి, పోస్చర్ ఎలా ఉండాలి, నిల్చోవడం ఎలా, నడవడం ఎలా ఉండాలి అన్నీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్లస్ అంతేకాకుండా దీనికి కాలికి ఒక చిన్న పట్టి కూడా వేశారు అనమాట. ఈ పట్టి వేయడం వల్ల ఇది మనకి లక్కీలీ లిగమెంట్లో టేర్ అవ్వలేదు కాబట్టి ఇన్ని రోజులు నేను సర్వైవ్ అవ్వగలిగాను, నడవగలిగాను. కాకపోతే ఈ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ పైన కొంచెం ఎక్కువ ఫోర్స్ పడి అది బాగా స్టిఫ్ అయిపోయాయి అనమాట. సో ఈరోజు యాంకిల్ చేయించుకున్నా, రేపు మళ్ళీ మాన్స్ట్రాట్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత రేపు మళ్ళీ బ్యాక్ కూడా చేయించుకుంటా. సో కైరోప్రాటిక్లో ఉండే బెనిఫిట్ ఏంటి అని అంటే వాళ్ళకి మొత్తం కంప్లీట్ టో నుంచి హెడ్ దాకా వాళ్ళకి ప్రతి ఒక్క పాయింట్స్ ఎక్కడ ఏ పాయింట్లో ఏది నొక్కితే ఎలా స్ట్రెచ్ చేస్తే అవి ప్రాపర్గా సెట్ అయితే అనేది వీళ్ళకి అన్నీ బాగా తెలుసు. కాబట్టి ఇలా అనుకోకుండా ఈ కరేబియన్ ఐలాండ్స్ అంటేనే చాలా చిన్నవి, ఇలాంటి ఐలాండ్స్లో నేను ఒక కైరోప్రాటిక్ సెంటర్ రావడం అనేది చాలా ఆశ్చర్యం. సో అందుకే అంటున్నా, ఏది జరిగినా అంతా మన మంచికే. నేను అక్కడ ఫ్లైట్ మిస్ అవ్వడం వల్లే ఇక్కడికి ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్న హోటల్కి వచ్చా, రెస్టారెంట్ పక్కన కైరోప్రాటిక్ సెంటర్ ఉంది. సో ఈ కైరోప్రాటిక్ సెంటర్కి వచ్చి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మేడం ఉన్నారు. సో ఇది మొత్తం హోల్ సెటప్. అండ్ దెన్ ద మేడం, సో షీ ఈజ్ ద డాక్టర్, సో షీ ఈజ్ ద వన్ హూ ఇస్ ట్రీటింగ్ మీ. అండ్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ అడ్వైస్. అండ్ yeah, it was nice meeting you, ma'am. Thank you very much. Thanks a lot. ఇప్పుడే ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫ్లైట్ ఎక్కబోతున్నా. సో నేను ఎక్కబోయే ఫ్లైట్లో ఎంతమంది ప్యాసింజర్స్ ఉంటారో తెలుసా? 7 members. కేవలం 7 మంది పట్టే కెపాసిటీ ఉన్న ఫ్లైట్ అనేది ఎక్కబోతున్నా. 20 నిమిషాల జర్నీ మాత్రమే ఇక్కడ నుంచి మాన్స్ట్రాట్కి. సో అది నాకు 7 members అని చెప్పడంతోనే చాలా ఆశ్చర్యం అనిపించింది. 7 members అంటే ఏంటి, హెలికాప్టర్ కూడా 6 members-ని క్యారీ చేస్తుంది. సో 7 members అంటే జస్ట్ హెలికాప్టర్ కంటే పెద్దది, ఎయిర్ క్రాఫ్ట్ కంటే చిన్నది అనిపించింది. సో అలా ఇంట్రెస్టింగ్ ఫ్లైట్ ఎక్కబోతున్నా ఇప్పుడు ఇక్కడ నుంచి యాంటిగా నుంచి మాన్స్ట్రాట్కి. ఇక్కడ మనము ఇది ఎగ్జిట్ ప్రాసెస్ అనేది ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఎలా ఉందని చూపిస్తాను. ఇదే స్మాలెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఎవర్ ఐ హావ్ సీన్. కేవలం 7 మాత్రమే పట్టే ఒక కమర్షియల్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ అది. సో చూద్దాం, అదే అనుకుంటున్నాను నాకు తెలిసి. మోస్ట్లీ ఆ ఫ్లైట్ టికెట్ అయితే మాత్రం అల్టిమేట్ ఉంటుంది. నా లైఫ్లో అసలు ఎన్నో రకరకాల వింతలు విశేషాలు జరుగుతున్నాయి. దాంట్లో ఇది కూడా ఇంకొక పెద్ద వింత. 7 members మాత్రమే ట్రావెల్ చేసే ఒక కమర్షియల్ ఫ్లైట్ ఎక్కబోతున్నాను. అదేమో అమెరికన్ ఈగల్ అని చెప్పేసి, అదేమో రెగ్యులర్ కమర్షియల్ ఫ్లైట్. ఇదేమో ఇంతే ఉంది, జస్ట్ 7 మాత్రమే పడతారంట. 7 కాక ఒక పైలట్, అంటే 8 మంది మాత్రమే ఉంటారు. సో ఇంత చిన్న ఫ్లైట్లో ఇప్పుడు మనం ట్రావెల్ చేయబోతున్నాం. ఎంతమంది ఆల్రెడీ మనం చూసిందే, మళ్ళీ ఇప్పుడు అఫీషియల్గా ఇక్కడికి వచ్చి ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కబోతున్నాం. ఇక్కడ అన్ని బుజ్జి ఎయిర్ క్రాఫ్ట్సే ఉన్నాయి. ఈ ఎయిర్ క్రాఫ్ట్ అంతే ఉంది, ఈ పక్కది కూడా అంతే ఉంది. సో చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ చాలా ఉన్నాయి. ఇది పైలట్ కూర్చునే ప్లేస్. జస్ట్ వెనకాల నేనున్నా. ఇంకా చిన్నగా ఉంది చూడండి, చాలా చిన్నది. అసలు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇంతవరకు నా లైఫ్లో ఊహించలేదు. హెలికాప్టర్ లాగా ఉంటుంది. సో me and Richard, we are in the lane just behind the pilot వెనకాల కూర్చున్నాం. And yeah, this is one of the shortest aircraft I've ever traveled. So helicopter I've traveled చాలా సార్లు, but commercial aircraft first time, and it's interesting, very interesting. ఇప్పుడే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడం రెడీ అవుతుంది. ఆయన ఆన్ చేయడంతోనే వింగ్స్ అనేది ఒకదాని తర్వాత 2 వైపుల వింగ్స్ ఓపెన్ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ పైలట్ మా ఎదురుగా కూర్చున్నాడు. సో పైలట్ ఇక్కడ ఏంటంటే కేవలం పైలట్ కాదు, ఆయన ఎయిర్ హోస్టెస్, అతనే ఈవెన్ బ్యాగేజ్ కూడా లోపల పెట్టాడు అనమాట. సో అన్నీ పనులు ఆల్ ఇన్ వన్ ఇతనే పైలట్ అనమాట. సో ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అయిపోయి నెక్స్ట్ ఐలాండ్ దిగబోతున్నాం మనం.
వర్షం చినుకులు కూడా కొంచెం లోపలికి వస్తున్నాయి. మోన్స్రాట్ కొండ ప్రాంతంలోకి అరైవ్ అవుతున్నాము. ఎలా ఉందో చూడండి. ఇప్పటిదాకా క్లియర్ లేకుంటే వెదర్ ఇప్పుడే క్లియర్ అయిపోయింది. ఐలాండ్స్ వస్తుంటాయి ఇంతే. ఇదంతా కూడా మోన్స్రాట్ ఐలాండ్స్. ఇక్కడ యాక్టివ్ వాల్కెనో ఉంది. టేక్ ఆఫ్ నుంచి ల్యాండింగ్ చూసుకుంటే జస్ట్ 18 minutes. ఆన్ డాట్ 20 minutes విల్ బి అవుట్. ఓన్లీ 20 minutes ఆఫ్ ఫ్లైట్. ఇట్ వాస్ ఫ్యాబులస్. కాకపోతే మధ్యలో వాతావరణం బాగా ఇబ్బంది పెట్టింది. సో దర్ వాస్ టూ మెనీ జర్క్స్. ఇట్స్ అ స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ హైట్ కూడా తక్కువ నుంచి వెళ్ళింది కాబట్టి కింద నుంచి జర్క్స్ ఎక్కువ అనిపించాయి. బట్ ఇట్ వాస్ ఓవరాల్ స్మూత్ రైడ్. ఫ్యాబులస్. సో మొత్తానికి మోన్స్రాట్కి ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేసింది. సో అందుకే పైలట్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోన్స్రాట్. సో మోన్స్రాట్కి వచ్చాను. సో ఈ కార్లో మనల్ని పిక్ చేసుకోవడానికి వచ్చారు సీ వ్యూ గెస్ట్ హౌస్. ఇదే మోన్స్రాట్ ఎయిర్పోర్ట్. సో చిన్న బుజ్జి ఎయిర్పోర్ట్. ఓన్లీ ఫ్లై మోన్స్రాట్ అని ఒక చిన్న ఎయిర్లైన్స్. అది ఓన్లీ యాంటిగాకి మాత్రమే ఫ్లై అవుతుంది. సో రోజుకి 2 లేదా 3 ఫ్లైట్స్, అది కూడా చిన్న చిన్న బుజ్జి ఫ్లైట్స్ చూసారు కదా. సో ఆ ఫ్లైట్లో వచ్చేసాను. సో మనకి యాక్చువల్గా ఇక్కడికి యాంటిగా నుంచి మోన్స్రాట్కి జనరలీ పీపుల్ ట్రావెల్ ఆన్ ఫెరీస్. కాకపోతే ఇప్పుడు వెదర్ కండిషన్స్ బాగాలేవు. టూ మచ్ మనకి కంప్లీట్ ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ ఉంది కాబట్టి యాక్చువల్గా అయితే నాకు చాలా టర్బులెన్స్ అనిపించింది. కానీ పైలట్ ఏమంటున్నాడంటే ఈరోజు మార్నింగ్ ఫ్లైట్ ఇంకా ఎక్కువ టర్బులెన్స్ ఉంది. అప్పుడు చాలా హెవీగా కదిలింది, ఇప్పుడు అసలు చాలా తక్కువ కదిలింది. ఎందుకంటే వర్షం పడడంతో కూల్ డౌన్ అయిపోయింది వెదర్ అని అన్నాడు. సో నేను యాక్చువల్గా నాకు ఇదే ఎక్కువ అనిపించింది. అంటే ఇంకా మార్నింగ్ ఫ్లైట్ వచ్చి నుండి ఇంకెంత దారుణంగా ఉండేదో. సో అది పరిస్థితి అనమాట. సో ఫైనలీ ఐ హ్యావ్ ల్యాండెడ్ ఇన్ మోన్స్రాట్ ఓన్లీ ఫర్ 1 night ఇక్కడ. సో ఇక్కడ స్టే చేసి ఇక్కడ ఏవైతే మంచిగా ఉన్నాయో ప్లేసెస్ చూసుకొని ఆ తర్వాత విల్ గో బ్యాక్ టు యాంటిగా. సో దిస్ ఇస్ మోన్స్రాట్ అండ్ కంట్రీ నెంబర్ 57 ఫర్ మీ అండ్ దెన్ 44 దిస్ ఇయర్. 44 దిస్ ఇయర్. ఇది మోన్స్రాట్ ఎయిర్పోర్ట్లోంచి బయట చూస్తే అక్కడ కొండల మధ్యలో చూడండి మబ్బులు ఎలా ట్రావెల్ చేస్తున్నాయి. సో లిటరలీ నార్త్ ఈస్ట్లో మనకి మేఘాలయలో ఉన్నట్టుంది నాకైతే. మేఘాలన్నీ ఇలా జస్ట్ ఆనుతూ వెళ్తున్నాయి. ఇక్కడ కొండలను టచ్ చేసుకుంటూ మనకి ఆనుతూ పోతున్నాయి. బ్యూటిఫుల్ ఉంది కదా. చూస్తున్నారా ఇక్కడ ఆడ కొండలు, ఆ తర్వాత గుట్టల మధ్యలోంచి అక్కడ మబ్బులు ఎలా ట్రావెల్ చేస్తున్నాయో. సో లిటరలీ మనకి మేఘాలు అనేది ఇలాగే ట్రావెల్ చేస్తున్నాయని చెప్పేసి నేను విన్నాను. ఇంతవరకు మేఘాలయకి వెళ్ళలేదు కాబట్టి చూడలేదు. కానీ ఇక్కడ చూడండి ఆ మేఘాలు, మబ్బులు అవన్నీ జస్ట్ లిటరలీ ఇక్కడ టచ్ చేసుకుంటూ వెళ్తున్నాయి. సో ఇంతకుముందు ఈవెన్ నేను ఫ్లైట్లో వచ్చేటప్పుడు కూడా మనకి ఆ మబ్బులు అనేది అప్పుడప్పుడే మనకి అవి వర్షంగా మారి ఆ వర్షపు చినుకులు కూడా పడ్డాయి నాకు. సో అలా వర్షపు చినుకులు పడడం వల్లనే ఇన్ఫ్యాక్ట్ టర్బులెన్స్ అనేది తక్కువైందంట. సో వీ హ్యాడ్ అ ఫెంటాస్టిక్ జర్నీ. సో 18 minutes ఫ్లయింగ్ టైం, 20 minutesలో ల్యాండ్ అయిపోయింది. స్టార్టింగ్ ఫ్లయింగ్ నుంచి ఎండింగ్ వరకు 20 minutesలో, ఎగ్జాక్ట్ 20 minutesలో వచ్చేసింది. సో ఇట్ వాస్ అ ఫెంటాస్టిక్ జర్నీ. లైఫ్లో ఫస్ట్ టైం షార్టెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఎవర్ అది. సో 7 members ఎయిర్ క్రాఫ్ట్ పడతారు. దాంట్లో ఓన్లీ 4 members మాత్రమే ఉన్నాము, ప్యాసింజర్స్ ప్లస్ 1 పైలట్ మాత్రమే. సో అక్కడ పక్కన ఒకవేళ 7th member కూడా వచ్చి ఉంటే పైలట్ పక్కన సీట్లో కూడా కూర్చోబెట్టే వాళ్ళేమో. సో ఇట్స్ ఫెంటాస్టిక్. వన్ టైమ్ ఇట్స్ ఎ మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. ఇది ఖచ్చితంగా లైఫ్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. బ్యూటిఫుల్గా ఉంది. ఈ మబ్బుల్ని చూస్తుంటే కూడా అల్టిమేట్ అనిపిస్తుంది. సో ఇక్కడ ఈ లొకేషన్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో ఇది మొత్తం లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ మోన్స్రాట్ నౌ. So friends, we have Anake Turner. So she is the one who has come to pick me up. నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చింది తనే. మనకి ఈరోజు మొత్తం మోన్స్రాట్లో ఈరోజు రేపు చూపించబోతుంది ప్లేసెస్ అన్ని. సో సే హాయ్ టు హర్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము బ్లేక్స్ ఎస్టేట్ అనే ఏరియా నుంచి వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద వాల్కెనో వ్యూ పాయింట్. సో ఒక వ్యూ పాయింట్ ఉంది, అంటే మల్టిపుల్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి వాల్కెనోకి. వాల్కెనో వ్యూ పాయింట్ దాకా వెళ్తున్నాము. సో అక్కడ నుంచి మనము వాల్కెనోని, సో యాక్టివ్ వాల్కెనో ఉంది ఇక్కడ, ఆ వాల్కెనో ఎలా ఉందనేది చూసుకుందాం.
ఇక్కడ జాక్ బాయ్ హిల్ అనే ఒక స్పాట్కి వచ్చా. సో ఇప్పుడే వచ్చే దారంతా చూసుకున్నారు కదా మనకి, ఇది హైట్ మీదకి వచ్చామన్నమాట. ఇదంతా నార్దర్న్ సైడ్ టిప్ ఆఫ్ మాన్స్రాట్. సో మాన్స్రాట్ గురించి మనం కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మాన్స్రాట్ పాపులేషన్ ఇస్ లెస్ దాన్ 4,500. 4,500 కంటే తక్కువ మంది ఉన్నారు. ఎందుకో తెలుసా? ఇక్కడ 1990s ఒక పెద్ద వాల్కానిక్ ఎరప్షన్ అయింది. ఆ ఎరప్షన్లో 19 మంది 19 మెంబర్స్ చనిపోయారు. సో అప్పటి నుంచి వాళ్ళు ఏం చేశారంటే సౌత్లో ఒక పర్టికులర్ జోన్ని దాన్ని ఎక్స్క్లూజివ్ జోన్ అని, ఎక్స్క్లూజన్ జోన్ అని చెప్పేసి అని సపరేట్గా ఆ జోన్ పెట్టేసి అక్కడికి పంపించట్లేదు. సో మనకి ఓన్లీ కొంచెం డిస్టెన్స్ నుంచి మాత్రమే చూడడానికి పెడుతున్నారు. ఎందుకంటే ఇట్స్ అన్ యాక్టివ్ వాల్కేనో. సో ఆ వాల్కేనో ఎరప్షన్ అయ్యి దాదాపు 30 ఏళ్ళు దాటింది, 29-30 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ఇంకా అక్కడ అది యాక్టివ్గానే ఉంది. ఒకసారి ఆ లావా అనేది పొంగిన తర్వాత ఇంకా కూడా యాక్టివ్గా ఉంది. సో అలా యాక్టివ్గా లాంగెస్ట్ టైం నుంచి మొత్తం ఎంటైర్ ఈ కెరీబియన్ ఐలాండ్స్లోనే ఇదే హైయెస్ట్ అనమాట. సో లాంగెస్ట్ టైం నుంచి ఇక్కడ ఎరప్షన్ అవుతూనే ఉంది. అందుకోసమే ఆ వాల్కనీ దగ్గరికి ఎవరిని పంపించరు. అక్కడ ఒక ఎక్స్క్లూషన్ జోన్ ఉంది. సో మనం ఇక్కడ నుంచి వెళ్ళి ఆ వాల్కనీ ఎలా ఉందని చూసుకుందాం. సో ఆ వాల్కానిక్ ఎరప్షన్ ప్లస్ ఇక్కడ ఎలాంటి నైట్ లైఫ్ కానీ ఎలాంటి యాక్టివిటీస్ కానీ ఉండకపోవడంతో చాలామంది ఇక్కడ నుంచి మ్యాక్సిమం చాలామంది వాళ్ళు యూకేకి ప్లస్ వేరే కంట్రీస్కి మైగ్రేట్ అవుతున్నారు. ఇక్కడ ఉండే వాళ్ళందరికీ 2 పాస్పోర్ట్స్ ఉంటాయి. వన్ ఇస్ మాన్స్రాట్ పాస్పోర్ట్ అండ్ సెకండ్ వన్ ఇస్ యూకే పాస్పోర్ట్. ఇక్కడ మ్యాక్సిమం చాలామంది ఎవరైతే సెటిల్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ఐర్లాండ్లో ఉండేవాళ్ళు అనమాట. ఐరిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు, వాళ్ళ సంతతే ఇక్కడ ఎక్కువగా ఉంది. సో ఇక్కడ ఐరిష్ పద్ధతులు ప్లస్ ఐరిష్ ఫెస్టివల్ అయిన స్పెషల్ ఫెస్టివల్ కూడా ఇక్కడ చేస్తారనమాట. సో అలాంటివన్నీ ఈ మాన్స్రాట్లో మనం చూడొచ్చు. సో అక్కడ లోపలికి వెళ్ళి విల్ గో అండ్ ఎక్స్ప్లోర్ ద వాల్కనో వ్యూ పాయింట్. నార్త్ ఈస్ట్ కోస్టల్ లైన్ ఆఫ్ మాన్స్రాట్. సో ఇక్కడ నుంచి ఇటు చూసుకుంటే ఇక్కడ జూమ్ ఇన్ చేస్తాను. ఇది యాక్టివ్ వాల్కనో సౌత్ సైడ్ ఉందన్నమాట. సో ఎంత జూమ్ ఇన్ చేసుకుంటే అంత క్లియర్గా కనిపిస్తుంది మీకు. ఈరోజు కొంచెం మబ్బులు పట్టేసరికి మనకు అంత క్లారిటీ లేకపోయినా కూడా ఆ వాల్కనో అనేది ఎంత క్లియర్గా చూడండి. ఇది వాల్కానిక్ మౌంటైన్ ఇంకా ఎరప్ట్ అవుతూనే ఉంది. సో అందుకే అటువైపు అంతా ఎక్స్క్లూజన్ జోన్ అని పెట్టేసి ఎవరిని అలో చేయట్లేదు. ఇదంతా కూడా వాల్కానిక్ మౌంటైన్. దిస్ ఇస్ ద క్లోజెస్ట్ విచ్ వీ కెన్ వ్యూ ఫ్రమ్ దిస్ వ్యూ పాయింట్. చూస్తున్నారు కదా, అదే వాల్కానిక్ మౌంటైన్. సో మొత్తం అంతా వాల్కనో, యాక్టివ్ వాల్కనో ఉంది. ఇది సౌత్ సైడ్ ఆఫ్ మాన్స్రాట్. సో ఇదే మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్. సో ఇది చూడటానికే వస్తారు, ఇంతకు మించి ఇంకెక్కడ ఏం లేదు. ఇదే మెయిన్ అనమాట. సో ఇక్కడ యాక్టివ్ వాల్కనో ఉంది. సో ఇప్పుడు ఈ టైంలో అయితే చాలా ఎక్కువగా మబ్బు పట్టేస్తుంది కాబట్టి మనకేం కనిపించట్లేదు. రేపు మళ్ళీ ఒకసారి సో వీ విల్ ట్రై అండ్ కమ్ బ్యాక్ అగైన్ టుమారో అండ్ సీ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ బెటర్మెంట్ ఇన్ ద వెదర్. సో మనకి వెదర్లో బాగుండేట్టయితే, మనం అప్పుడు వాతావరణం బాగుండి మనకి అనుకూలించేట్టయితే, అది క్లియర్గా కనిపించేట్టయితే అది కూడా చూపించడానికి నా ప్రయత్నం చేస్తాను. ప్లస్ ఇంకో వైపు నుంచి కూడా, అదర్ వ్యూ పాయింట్ నుంచి కూడా ఈ వాల్కనోని చూడడానికి ట్రై చేద్దాం. ఇదే మెయిన్ టూరిస్టిక్ అట్రాక్షన్. ఇక్కడ ఎలాంటి నైట్ లైఫ్ కానీ ఎలాంటి యాక్టివిటీస్ కానీ లేవు. జీరో క్రైమ్ ఫర్ ద లాస్ట్ 10-12 years. జీరో క్రైమ్ అంట. సో అది ప్లస్ పాయింట్. సో ఇవి ఉన్న ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు ఇవి. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎలాంటి అడిషనల్ యాక్టివిటీస్ అయితే ఏం లేవు. మ్యాక్సిమం ఫారెస్ట్ ఏరియా చాలా ఎక్కువ ఉంది. అండ్ దెన్ ఉండే జనాలు చాలా తక్కువ సంఖ్య, కేవలం 4,500 మంది. అండ్ 2 ఎయిర్ క్రాఫ్ట్స్, అవి కూడా మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఫ్లై అవుతూ ఉంటుంది. ప్లస్ అంతేకాకుండా మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ నుంచి యాంటిగా నుంచి ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు అనమాట. ఒక రోజు మార్నింగ్ వచ్చి మళ్ళీ ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతూ ఉంటారు. సో పెద్ద యాక్టివిటీస్ ఏమీ అయితే ఎక్కువ జరగవు. అందుకోసమే ఇక్కడ నేను ఓన్లీ 1 day స్టే చేయడానికైనా వచ్చాను అనమాట. ఎందుకంటే ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్, ఐ వాంట్ టు సీ ఇట్ అండ్ ఐ వాంట్ టు షో ఇట్. ఇక్కడ బాదం చెట్టు కనిపించింది. ఈ బాదం చెట్టు మీద ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఏవైనా సరే పిక్ చేసుకోవచ్చంట. మా స్కూల్లో ఇలా బాదం చెట్టుకి రాళ్ళు కొట్టి బాదం కాయలు తెంపుకొని తినేవాళ్ళము. ఆ రోజులు గుర్తొస్తున్నాయి నాకు. ఇక్కడ బాదం చెట్టు ఉంది. ఇక్కడ ఉన్న ఏవైనా సరే ఎవరైనా సరే తెంపుకోవచ్చు, తినొచ్చు. ఎవరికి ఓనర్షిప్ ఏం లేదు. సో ఇవన్నీ గవర్నమెంట్ పబ్లిక్ కోసం పెట్టినాయి అనమాట. సో బాదం కాయ కొంచెం కచ్చగానే ఉంది, ఇంకా పండాలి. సూపర్. సో నా చిన్నప్పటి కోరికలు ప్లస్ నేను నా చిన్నప్పుడు చేసిన పనులన్నీ ఇప్పుడు ఈ ఐలాండ్స్లో ఒక్కొక్క చోటకి వెళ్ళి తెంపుకొని ఎంజాయ్ చేస్తున్నా. సూపర్. చిన్నప్పుడేమో రాళ్ళతో కొట్టుకునే వాళ్ళం, ఇప్పుడేమో చేత్తో లాక్కొని కొమ్మని తీసుకున్నా. సో ఆల్రెడీ ఇంతమంది ఒకటి తిన్నా. ప్లస్ ఇది ఇది బాగుంది, సూపర్ టేస్ట్, మంచిగా పండింది, ఇది బాగుంది. అసలు ఇది ఒక
అద్వితీయమైన ఆనందం. ఎందుకంటే నాకు సొంత చెట్లు ఏం లేవు, మా పొలంలో పెట్టుకున్నాము, కాకపోతే అవి చెట్లు ఇంకా చేతికి రాలేదు ఇంకా. కానీ ఇలా పెట్టుకొని కాయలు కొనుక్కొని కాయలు తెంపుకొని తినడం అనేది సూపర్. ఎందుకంటే మనకి బయట అమ్మడం అనేది కామన్గా అమ్ముతుంటారు, బట్ దిస్ ఇస్ లైక్ అన్ అన్బిలీవబుల్ ఫీలింగ్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ఇక్కడ మనకి కెరీబియన్ సీ కనిపిస్తుంది. కెరీబియన్ సీలో కాబట్టి మనకి ఎక్కువ మరీ అల్లలు అయితే లేదు, కానీ ఈరోజు కొంచెం రఫ్గానే ఉందని చెప్పేసి అని అంటున్నారు. వెళ్ళే దారంతా కూడా అంత బ్యూటిఫుల్గా ఉందో, హ్యాపీనెస్ కదా. మొత్తం కంప్లీట్ ఈ కంట్రీ యొక్క విస్తీర్ణం ఎంతో తెలుసా? కేవలం 16 కిలోమీటర్స్ లాంగ్ అండ్ 11 కిలోమీటర్స్ వైడ్, అంతే. సగం వీళ్ళు ఎక్స్క్లూజన్ జోన్ కింద పెట్టేశారు, వేర్ యూఆర్ నాట్ అలౌడ్ టు గో. అంటే కేవలం 8 కిలోమీటర్స్ లాంగ్ అండ్ 11 కిలోమీటర్స్ విడ్త్, ఇంతే ఈ కంట్రీ యొక్క సైజ్. అండ్ టు టెల్ యూ వన్ మోర్ థింగ్, యానా ఈజ్ యాక్చువల్లీ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. సో తను పోలీస్ డిపార్ట్మెంట్లో, పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా జాబ్ చేస్తుంది. సో ఇక్కడ దాదాపు 70+ మెంబర్స్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారంట మొత్తం. ఆ దాంట్లో వాళ్ళు దే ఆర్ అలౌడ్ టు డూ అవుట్ సైడ్ వర్క్ యాజ్ వెల్, ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి ఎక్కువ వర్క్ ఏమీ లేదు కాబట్టి. అండ్ చాలా చిన్న ప్రెట్టి క్రైమ్స్ తప్పించి అదర్వైజ్ బిగ్గర్ క్రైమ్స్ అయితే జీరో. అరవింద్ సూపర్ మార్కెట్ అని చెప్పేసి ఇక్కడ వచ్చాను. అరవింద్స్ అని అంటే ఏదో మన ఇక్కడ వాళ్ళేమో అని అనుకుంటాము, కానీ తను శ్రీలంకన్ తమిళియన్ అనమాట. ఇక్కడ సూపర్ మార్కెట్ ఉంది, ఇక్కడ కావాల్సిన సరుకులు కొనుక్కొని ఆ తర్వాత, ఎందుకంటే ఈరోజు రేపు మార్నింగ్కి కుకింగ్ చేసుకోవాలి కాబట్టి ఆ హోటల్లో కుకింగ్ అవకాశం ఉంది, అందుకని ఇక్కడ పర్చేస్ చేసి వచ్చాను. దేశ జనాభా కేవలం 4,500 మంది, సో లెస్ దాన్ 4,500, ఇంకా తగ్గుతూ ఉన్నారు. అండ్ దాంట్లో కొంతమంది ఒక 5-6 మాత్రం ఇండియన్ ఫ్యామిలీస్ ఉన్నాయంట, ఒకరిద్దరు శ్రీలంకన్ ఫ్యామిలీస్ ఉన్నాయి. అండ్ సో అంతే, ఎక్కువ మంది ఇక్కడ ఏషియన్స్ ఎక్కువ లేరు, సౌత్ ఈస్ట్ ఏషియన్స్. అండ్ ఇక్కడికి వీళ్ళకి ఎలా అసలు ఆదాయం వనరులు ఏంటి అని అంటే, వీళ్ళకి ఎవ్రీ ఇయర్ వీళ్ళు బడ్జెట్ అనేది వీళ్ళ కంట్రీ తరపు నుంచి యూకేకి పంపిస్తే యూకే వాళ్ళు ఫండింగ్ చేస్తారంట. సో ఇది ఇంకా కూడా బ్రిటిష్ కంట్రోల్లో ఉన్న కంట్రీ కాబట్టి ఇక్కడ అందుకే వీళ్ళకి మాన్స్రాట్ పాస్పోర్ట్ అండ్ బ్రిటిష్ పాస్పోర్ట్, 2 పాస్పోర్ట్స్ కూడా ఇక్కడ పుట్టిన వాళ్ళకి వస్తుంది. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళకి కూడా ఆ పాస్పోర్ట్ కోసం అప్లై చేసుకోవచ్చు అనమాట. అలా ఇక్కడ ప్రస్తుతానికి ఇప్పటికీ ఇంకా బ్రిటిష్ వాళ్ళ ఫండింగ్ జరుగుతుంది. సెయింట్ ప్యాట్రిక్స్ డే అని చెప్పేసి అని ఐరిష్ వాళ్ళ ఫెస్టివల్ అది. సో సెయింట్ ప్యాట్రిక్స్ డే కూడా ఇక్కడ చాలా ఫేమస్. దానికి ఐర్లాండ్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ సడన్గా వర్షం అందుకుంది, ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ రెయిన్ పడుతుంది చూడండి. ఒకటేసారి సడన్గా వర్షం అందుకుంది. సో ఈరోజు చూడాల్సిన ఇంతే బాబు, ఇంతకు మించి ఇంకెక్కువ తిరగొద్దు అని చెప్పేసి అని ఆ రెయిన్ నాకు సూచిస్తుంది అనమాట. రేపు పొద్దున్నే లేచి రేపు ఉదయం నుంచి మనం మధ్యాహ్నం వరకు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇంకా వర్షం ఎంత హెవీగా పడుతుందో క్లోజప్ షాట్ తీస్తున్నా, అదర్వైజ్ తెలియట్లేదని చెప్పేసి అని. ఫుల్ హెవీ రెయిన్ఫాల్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మాన్స్రాట్లో ఎక్కడున్నానో తెలుసా? ఒక కొండ పైన. ఆ కొండ పైన మొత్తం ఎన్ని ఇళ్ళు ఉన్నాయో తెలుసా? ఒకటే ఇల్లు. ఆ ఇంటి మొత్తంలో ఎంతమంది ఉన్నారు? నేను ఒక్కడనే ఉన్నా. ఇక్కడ కనీసం మనకి హెల్పర్ కానీ లేకపోతే ఓనర్ కానీ ఎవ్వరు లేరు. ఓనర్ ఇల్లు పైన అంట, కానీ అతను కూడా లేడు ఈరోజు. నేను ఒక్కడనే ఈ కొండ పైన. ఇది కూడా ఈ లైట్ కూడా వస్తుంది పోతుంది ఇలా. అది మన అలర్ట్ లేకపోయేటైతే, అంటే ఏ మూమెంట్ లేకపోతే అది కూడా ఆగిపోతుంది. ఈ కొండ ఎలా ఉందనేది రేపు పొద్దున మీకు చూపిస్తా. ఆ ఇల్లు ఎలా ఉందనేది కూడా చూసుకుందాం. సో నేను ఇక్కడ ఇది ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకొని వచ్చాను. ఇలా ఒక కొండ పైన మొత్తం ఈ మొత్తం ప్రాంతంలో నేను ఒక్కడే నివసించడం అనేది నాకు తెలిసి నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైము. ఇంకోసారి ఇలా జరగాలని కూడా నేను కోరుకోవట్లేదు. చూపిస్తా రేపటి వీడియోలో, చూడండి ఎలా ఉందనేది. నాకు రాత్రంతా తోడుండడానికి ఈ పిల్లొకటి, నల్ల పిల్లొకటి ఉంది ఇక్కడే. నేను వచ్చినప్పటి నుంచి ఇది ఇక్కడే నా చుట్టూ తిరుగుతుంది. ఇదంతా కొండ. సౌండ్ చూస్తున్నారా ఎట్లా వస్తున్నాయో? ఇదొకటి, ఏమన్నా అంటే లైట్ పోతూ ఉంటుంది. మనం మళ్ళీ దగ్గరికి వెళ్తే కానీ, హ్యాండ్ మూమెంట్ ఇస్తే కానీ ఆనవదు. చూస్తున్నారా ఎంత పైకి ఉందో? కొబ్బరి చెట్లు కూడా
మనకి చెట్ల ఆకుల కొమ్మల దగ్గర ఉన్నాము. రేపు చూపిస్తా మొత్తం ఈ లొకేషన్ ఎలా ఉందనేది.